మీకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. సమస్తమును మా పాదముల కింద అనగదొరుకుతూ ఉంటున్నాం. బలవంతుడైన నమ్మకమును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ శాంతి ర్యాలీలో పాల్గొనేటటువంటి ఏ విధమైనటువంటి వారికి అనారోగ్యం కలగకుండా, ఏ విధమైనటువంటి శోధన కలగకుండా మా మార్గం సరళం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృప కలిగినటువంటి మా దేవ, అందరికీ ఆరోగ్యం అనుగ్రహించండి. శాంతి సమాధానం చేత మేమందరం ముందుకు సాగుతూ ఉంటుండగా మీ ఉన్నది. మరి ఇంతవరకు కూడా మరి ఏ కూడా రిపోర్ట్స్ రాలేదు. ఎట్లా చనిపోయిందని కూడా మరి ఆంధ్ర గవర్నమెంట్ అక్కడ ప్రభుత్వం ఇప్పటికి కూడా బయటకు తీసుకురాలేదు. పైగా వ్యక్తిని చంపినారు. మోపే పరిస్థితులు సోషల్ మీడియాలో మనం అందరూ చూస్తూ వస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇది క్రైస్తవులందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి మరి విషయం. మరి ఈ యొక్క మరి విషయాలన్నింటినీ కూడా ఎంతైనా మరి క్రైస్తవులుగా మనమందరం కూడా మరి ఖండించాల్సినటువంటి అవసరము మరి ఎంతైనా ఉన్నది. కాబట్టి మరి ముఖ్యంగా మరి ప్రవీణ్ పగడాల గారు ఆయన యొక్క మరి డిబేట్స్ కానీ, ఆయన యొక్క మన వాక్యము, తర్వాత ఆయన యొక్క బోధలు అనేక మంది మనం చూసినటువంటి వారు నా జీవిత కాలమంతా సాగేగా దేశం లోపల మరి మైనారిటీస్కి ఒక సెకండరీ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నట్టుగా భావించడం అనేది జరుగుతూ ఉన్నది. మనమందరం కూడా అంటే ఏ మతం వారు అయినప్పటికీ కూడా భారతదేశంలో అందరం సెక్యులర్ ఫ్యాబ్రిక్లో జీవిస్తున్నటువంటి సందర్భం లోపల కక్ష కట్టుకొని ఒక మతమునకు చెందినటువంటి పాస్టర్స్ని కానివ్వండి, రెవరెంట్స్ని, ఇంకా దైవజ్ఞులు, ఇవాంజలిస్ట్ని మరి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బిడ్డలపై, మందిరాలపై జరుగుతున్నటువంటి దాడులు ఒక డికేడ్ నుంచి చాలా పెరిగిపోయినాయి. మరి చాలా సందర్భాల లోపల మన నాయకులు, రాష్ట్ర నాయకులు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి మన నేషనల్ లీడర్స్ కూడా ప్రభుత్వం దృష్టికి ఇటువంటి విషయాలను తీసుకెళ్తూ ఉంటున్నారు. కానీ మరి సరి అయినటువంటి నివారణ చర్యలు అనేటివి చేపట్టడం అనేది జరుగుతలేదు. మరి ఈ సందర్భం లోపల ప్రవీణ్ గారిపై దాడి జరగడం అనేది మనము ఆల్రెడీ అనుభవిస్తున్నటువంటి నష్టకరమైనటువంటి పరిస్థితులకు ఇంకా దానికి ఇంకా ఫీల్ని యాడ్ చేసినట్టు అయిపోయింది. మరి సహోదరుడు చేసినటువంటి పరిచర్య సమస్తము భారతదేశంలోనూ ఇంటర్నేషనల్ కూడా తనకి చాలా అక్లైమ్స్ ఉన్నాయి. మరి బ్రదర్ తన కుటుంబాన్ని త్యాగం చేసి, క్రైస్తవులు ఎవరైనా కానీ నా జీవితము క్రీస్తు కొరకే అని చెప్పి డిసైడ్ అయిపోయి ఉంటున్నారు. ఆయన చాలా సందర్భాల లోపల, ఆయన వీడియోస్ లోపల నా రాజు నా రాజు నా రాజు కొరకు నేను జీవిస్తుంటున్నాను, నా ప్రాణములు నా రాజు కొరకు అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చాలా సందర్భాల లోపల తనకు జరగబోయేటటువంటి నష్టం గురించి ఆయన ముందే మాట్లాడి ఉంటున్నప్పటికీ మనం ఊహించని విధంగా జరిగినటువంటి ఈ సంఘటన మరి నేడు మరి ఆదిలాబాద్ పట్టణం లోపల క్రైస్తవ సమాజం మొత్తము ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మరి శాంతి ర్యాలీ చేపట్టుటకు మరి
మా యొక్క నాయకత్వం, క్రైస్తవ నాయకులు అందరు కూడా, మా పాస్టర్స్, ఎల్డర్స్ అందరు కూడా, సంఘ పెద్దలు కూడా తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ